గుడ్ మార్నింగ్ బంగారు తల్లి. గుడ్ మార్నింగ్. ఎలా ఉందిరా మన ముగ్గు? నీలాగే బాగుంది మావయ్య. అబ్బో ఏంట్రా ఆడపిల్లలాగా ముగ్గులేస్తున్నావు? ఏమా మగాళ్ళు ముగ్గులు వేయకూడదా ఏంటి? వేయొచ్చు. అలా కాదురా, బ్యాంకులో ఉద్యోగం చేసే నువ్వు ఇలా ఇంటి ముందు ముగ్గులేస్తుంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇదంతా రేపు నీ పెళ్ళాం వచ్చాక చేస్తుందిలే. పెళ్ళామా? ఆవిడెప్పుడు వస్తుందో ఏంటో. మీ మావయ్యకి నచ్చితే ఈ రోజే వస్తుందమ్మా. అమ్మా, అమ్మాయి నాకు నచ్చడం తర్వాత ముందు నీకు నచ్చాలి కదా. మనం చూడబోయే అమ్మాయి నాకు తప్పకుండా నచ్చుతుంది నాన్నా. ఎందుకంటే వాళ్ళకి సొంత ఇల్లుందంట, అమ్మాయికి మంచి ఉద్యోగం, నెలకి 75,000 జీతం, లక్షల్లో కట్నం, అడిగినంత బంగారం కూడా ఇస్తారని పంతులు గారు చెప్పారా. మనకెంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? శ్రీహరి, అంతా సిద్ధంరా, నువ్వు ఒప్పుకోవడమే ఆలస్యం. ఒప్పుకోరా? ఉమ్. ఏరా, అన్నయ్య గట్టిగా తగిలిందా? పర్లేదు అన్నయ్య. చూసుకోవాలి కదా. అవును, ఇంత పొద్దున ఎక్కడికి బయలుదేరావు ఇంత హడావుడిగా? అదే షర్ట్ ఐరన్ చేపించడానికి వెళ్తున్నా అన్నయ్య. ఐరన్ చేయించడానికా? ఆ, మన ఇంట్లో ఐరన్ బాక్స్ ఉందిగా. ఉందన్నయ్య, కానీ దాని కబోర్డ్ లోంచి తీసి ప్లగ్ పెట్టి అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అది హీట్ అయిన తర్వాత షర్ట్ ని సరిగా పెట్టేసి నీళ్లు చిలకరించి ఐరన్ చేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అన్నయ్య. అదే బయటికి వెళ్ళామనుకో, ఇస్త్రీ చేసేవాడికి అక్కడ 10-20 ఇస్తే చాలు, అదే 10 నిమిషాల్లో ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాడన్నయ్య. ఆహా. అమ్మమ్మ, నీ చిన్న కొడుకు లేజినెస్ ని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడో కదా. అది కాదురా, ఆ డబ్బులేవో ఎవరికో ఇచ్చే బదులు నీ చొక్కానేదో నువ్వే ఇస్త్రీ చేసుకుంటే ఆ మిగిలిన డబ్బుల్ని ఏ చక్కా నీ పాకెట్ మనీలో యాడ్ చేసుకోవచ్చు కదా. పోనీ నిజంగా నీకు అర్జెంట్ పని ఉంటే అన్నయ్యని నేనున్నాను కదా, నాకు ఇవ్వచ్చు కదా. ఇటువు. థ్యాంక్స్ అన్నయ్య. వెధవ. అన్నకు పని అమ్మా, చెప్తావురా నువ్వు? ఎందుకమ్మా గట్టిగా కొట్టావు? ఏయ్, ఆగు. అరే రే రే, ఏయ్, పడిపోతారా? అమ్మా, అక్క ఆఫీస్కి వెళ్ళిందా? అవును, ఎప్పుడొస్తుందంట? తెలీదే. దానికింకా పెళ్లి చూపులని నేను చెప్పనే లేదు. ఏంటమ్మా, జోక్ చేస్తున్నావా? సాయంత్రం పెళ్లి చూపులు వాళ్ళు వస్తున్నారు. నువ్వు ఇంకా విషయం చెప్పలేదా? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదే. పెళ్లి చేసుకోవే అనేసి ఒక్క ముక్క అన్నందుకే కాఫీ కప్పు నా మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోయింది. ఇక తన్ని చూడ్డానికి వస్తున్నారని చెప్తే అది ఇంటికి రావడం మానేస్తుందేమోనని భయంగా ఉంది. ఏంటమ్మా ఇంత సింపుల్ గా చెప్తావేంటి? కాసేపట్లో పెళ్లి వాళ్ళు వస్తారు. అక్కని ఎలా తీసుకొస్తావు అసలు? ఏదో ఒకటి చేసి లక్ష్మిని ఇంటికి తీసుకొస్తానని అఖిల చెప్పింది. ఆ అవునా? నేను అనవసరంగా కంగారు పడిపోయానమ్మా. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఉమ్, అంతే చాలు. ఉమ్. అమ్మా, అబ్బా, ఛ! పేరుకేమో పెద్ద ఇల్లు, ఒక మంచి సోఫా లేదు, టీవీ లేదు. ఈ కాలంలో కూడా ఎవరుంటారమ్మా ఇలా? ఏదో పరిచయం ఉన్నవాళ్లు పాపమనేసి మనకి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మహానుభావుల వల్లనే మనం తక్కువ రెంటుతో ఈ ఇంట్లో ఉంటున్నాం. మనం సోఫా, టీవీ, ఏసీ అనేసి వీటి గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగే? మన దగ్గర డబ్బులు లేవు కదా. మన దగ్గర డబ్బు లేదనేది మనకు తెలుసమ్మా, కానీ అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనం లేని వాళ్ళ కనిపించాలా ఏంటి? అదే కదా నా బాధ. మన ఈ పరిస్థితిని చూసి ఈ సంబంధం వద్దంటే ఏం చేయాలి? దానికెందుకమ్మా అంత బాధపడుతున్నావు? ఇప్పుడు కావాల్సిన సోఫా, టీవీ, ఫ్రిడ్జ్ అంతే కదా, అది నేను తీసుకొస్తాను. ఏంటి తమాషా చేస్తున్నావా? హలో మదర్ ఇండియా, అక్క పెళ్ళంటే తమాషా కాదు, ఫుల్ సీరియస్. ఆలోచిస్తూ నీ టైం వేస్ట్ చేసుకోకు. అఖిల, నువ్వు అక్కని ఆఫీస్ నుంచి ఎలా రప్పించాలో అది ప్లాన్ చేసుకో. ఫ్రిడ్జ్, టీవీ, సోఫా ఇవన్నీ ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. ఏం చేయబోతున్నావే? తెలుస్తుంది కదా, కంగారెందుకు? సీ యూ మదర్ ఇండియా.